హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు అని చెప్పి అదేదో సినిమాలో రావు రమేష్ డైలాగ్ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడుకు శత్రువు ఎవరో కాదు, మన నారా భువనేశ్వరి వారి భార్యనే సతీమణి అని నిన్నటి ఒక బయటతో ప్రూవ్ అయిందనమాట. నిన్న ఆమె చాలా క్యాజువల్గా, అంటే చంద్రబాబు నాయుడు గారికి 35 ఏళ్ళ పాటు కుప్పం ఓటేసింది, ఆయనకు కూడా కొంత రెస్ట్ ఇద్దామని ఈసారి తాను బరిలోకి దిగుదామని చెప్పి ఆమె తన మనసులో మాటను కోరిక రూపంలో కుప్పం ప్రజల ముందు ఉంచారు. తర్వాత అదంతా జోకు, ఏదో ఎప్పుడు సీరియస్గా మాట్లాడుకోవాలా, అప్పుడప్పుడు జోకులు వేసి ఎందుకు వేసుకోకూడదని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. సరే, అదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు రాజకీయ వైఖరి, ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కుప్పం నుంచి తాను పోటీ చేయట్లేదు అని చెప్పడానికి సింబాలిక్గా భువనేశ్వరితో చెప్పించాడు అన్నది రాజకీయ వర్గాల్లో నడుస్తున్న ఒక సీరియస్ చర్చ అనమాట. వాస్తవానికి అంటే కుప్పంలో ఆయన ఎందుకు వేకేట్ చేయాల్సి వస్తుంది అంటే, గతంలో మనం చాలాసార్లు చెప్పినాం, కుప్పం నియోజకవర్గంలో ఆయన ఇంచుమించు 35 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గత 7 ఎన్నికల్లో ఆయన ఓటమి ఎరగని ధీరుడిగా, యోధుడిగా నిలబెట్టింది ఆ నియోజకవర్గం. అయితే ఏనాడు కూడా హంద్రీని నీళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక పేద మధ్య తరగతి వర్గాలకు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వని అత్యంత దిక్కుమాలిన పాలకుడిగా కుప్పం ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడు అనమాట చంద్రబాబు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఆల్మోస్ట్, అంటే అటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పరాభవం చవి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రూరల్ ఎన్నికల్లో అంటే సర్పంచు, వార్డు మెంబర్లు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి స్థానిక సంస్థలు అన్నింట్లోనూ కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఈ దెబ్బతో ఆయనకు తత్వం బోధపడి గతంలో అంటే కుప్పం తన సొంత నియోజకవర్గం అని చెప్పి ఎంతైతే గర్వంగా ఫీల్ అయ్యాడో, సంక్రాంతికి వెళ్ళి వాళ్ళను ఎట్లా బురిడి కొట్టించేవాడో, అంటే సంక్రాంతి అనే పండుగను మేమే కనిపెట్టాం, పండుగలకు సొంత గ్రామాలకు వచ్చి జరుపుకోవాలి, ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పింది మేమన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చిన నారా ఫ్యామిలీ కనీసం కుప్పంలో ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోలేదు, రీసెంట్గానే స్టార్ట్ చేశారు. తర్వాత 2019 ఎన్నికల తర్వాత, కోవిడ్ తర్వాత కొన్ని నెలల పాటు అక్కడ కాపురం చేయడం, ప్రతి నెలలో ఇప్పటికి ఇంచుమించు ఆయన 70-80 సార్లు కుప్పంలో పర్యటించాల్సి వచ్చింది. అంతకుముందు నామినేషన్ పత్రాలు కూడా ఎవరితోనో వెళ్ళి ఫైల్ చేయించేవారంట. అంతటి గోరోజున ఉన్న వ్యక్తి ఈరోజు నారా భువనేశ్వరితోన ఆ మాట మాట్లాడించారంటే దాని వెనకాల వ్యూహం వేరే ఉంది. ఈసారి ఆయన అంటే నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు అన్నది టీడీపీ వర్గాల్లో కూడా జరుగుతున్న చర్చ. అంటే పోటీ చేస్తే ఓడిపోతాం, ఆ ఓటమి ఎందుకు అని చెప్పి ఇక టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి ఆయన పూనుకున్నారని చెప్పి, అందుకే ఆయన పక్కకుంటున్నారని చెప్పి తెలుస్తున్నది. ఇంకొకటి, బీజేపీ పెట్టిన కండిషన్ ఏంటంటే ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి, రాష్ట్ర రాజకీయాల నుంచి ఆయన పక్కకు తప్పించాలి అన్నది వాళ్ళు పెట్టిన కండిషన్. ఈ అంత సినారియో మధ్యలో వెన్నుపోటుకు ఎవరో కాదు భార్యతోనే పొడిపించుకుంటున్నాడన్న చర్చ జరుగుతుంది. ఇకపోతే నారా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే వ్యవహరించే నారా భువనేశ్వరమ్మ ఈసారి అంటే చంద్రబాబు స్క్రిప్ట్లో భాగంగా ఆయనకే వెన్నుపోటు పొడిచేలాగా తనే, అంటే ఆయన మరి చెప్పాడో లేదో తెలియదు కానీ ఈమె స్వయంగా కోరిక వెలుగుపూచడం అనేది రాజకీయ వర్గాల్లోనే ఒక పెద్ద సంచలనంగా మారింది. దీని మీద వైసీపీ శ్రేణులు అయితే ఏకంగా టీడీపీ పార్టీని మూసేసుకోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి వినండి. ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజు దగ్గరకు వస్తున్నాయని. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సభ్యుని భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది, శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈ రోజు తప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈ రోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈ రోజు నన్నన్నా గెలిపించండి అని దిగే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం. నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని. సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట, చంద్రబాబు నాయుడికి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడికి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కుప్పం ప్రజలకి తాను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. 26వ తేదీ
జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కుప్పం చిరకాల కోరికైన మరి హంద్రీ నివా ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వబోతున్నారో కళ్ళారా చూడబోతున్నారు. అంతేకాకుండా అక్కడ ప్రజలు కోరుకున్న విధంగా మున్సిపాలిటీని చేశాం, రెవెన్యూ డివిజన్ ని చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ ఈరోజు ప్రతి ప్రాంతాన్ని కూడా కుప్పంలో అభివృద్ధిని చేస్తుంటే, సో ఇది చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి. ఇక త్యాగాలకు సిద్ధపడాలి తమ్ముళ్ళు అని చెప్పి చంద్రబాబు ఈసారి త్యాగం చేయాల్సిన టైం దగ్గర పడిందని చెప్పి ఈ మొత్తం సినారియో చెప్తుందన్నమాట. సో పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఆయన సహచరుడు పొత్తులో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ కూడా రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పినట్టు. రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఇక ఇప్పటిదాకా నువ్వు చేసిన రాజకీయాలు సాల్లే అని చెప్పి ఇక భువనేశ్వర్ అమ్మనే చంద్రబాబు మీద ఒత్తిడి చేస్తున్నట్టుంది. ఇక టోటల్గా అంటే కంక్లూడ్ చేసే ముందు, రాజకీయాల్లో అత్యంత పిరికి పంద చంద్రబాబు నాయుడు అని చాలాసార్లే ప్రూవ్ అయింది. ఇప్పుడు కొంతమంది కూడా మాట్లాడుతున్నారు. ఈసారి అంటే ఈ పొత్తులకు ఆయన వెంపర్లాడుతున్న తీరు చూస్తే, గతంలో అంటే ఢిల్లీలో చక్రం తిప్పిన, ఎన్డీఏకు కన్వీనర్గా వ్యవహరించి అటల్ బిహారీ వాజ్పేయితోనే ఆడుకున్న, తర్వాత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరు సజెస్ట్ చేస్తే బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసిందని చెప్పి గతంలో చెప్పిండు కదా. కానీ ఆయనంతా పిరికి పంద మరొకటి లేడని చెప్పి ఎవరు మన నారాయణ మాట్లాడుతుంటే ఒకసారి వినండి. ఒక రాజకీయ పిరికి పందలాగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఆయన తెలుగు ప్రజానికాన్ని గౌరవం తీసుకెళ్లి మోడీ కాలు మీద పెడతా ఉన్నాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రజానికి కోసం పోరాటం సాగించి ఇందిరాగాంధీ లొంగదీశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజానికి తీసుకెళ్లి మోడీ కాలు మీద పెడుతున్నాడు. అది మౌలికమైన తేడా. ఇంత మంచి అవకాశవాదం. ఆయన ఎందుకు భయపడాలా? జైలు ఎవరైనా భయపడుతున్నాడు. జైలు ఏ కుటుంబాలు పోతాయి? ఒక పెళ్ళాల తప్ప అందరూ ఉంటారు కదా, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. జైలుకు పోతాయి అతను ఎందుకు భయపడాలా? కాబట్టి నువ్వు రాజకీయ పిరికితనంతో వ్యవహరిస్తున్నావు, తెలుగు ప్రజానికి ద్రోహం చేస్తాను చెప్పాలి. విన్నారు కదా, అత్యంత పిరికి పంది అనమాట. జైలుకి పోతే ఏమవుతుంది, ఒక భార్య తప్పిస్తే అన్నీ ఉంటాయని ఆయననే చెప్తున్నాడు. సో ఇక ఫిక్స్ అయిపోండి. ఇది చంద్రబాబుకు కుప్పంలో ఎదురవబోతున్న పరాభవం పరిస్థితి. సో ఎన్నికల దాకా ఆగాల్సిన అవసరం లేదు. రేపు కూటమి పొత్తుల్లో భాగంగా కుప్పం సీట్ నుంచి మరి ఎవరిని పోటీ చేయిస్తారన్నది ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎట్లాగో గెలవడని చెప్పి అక్కడ గంటాపతంగా సర్వేలు కూడా చెప్తున్నాయి. ఒకసారి మీకు అది చూపిస్తూ ఉండండి. ఇది మరి రియల్ ఆఫ్ ఫేకో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది. కుప్పంలో తాజా సర్వే, టోటల్ శాంపిల్స్ 44,000. వైఎస్ఆర్సీపీ 69.5% అయితే టీడీపీ 30.1%, అదర్స్ 4%. అంటే ఇంచుమించు 40% తేడా ఉంది. గతంలో ఈయన అంటే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కొంతమందిని దొంగ ఓట్లు కూడా రిజిస్టర్ చేయించి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేయించి మరి గెలిచేటోడు. తన మెజారిటీ 70,000, 1,00,000 ఇట్లా చూపించుకునేందుకు చాలా తాపత్రయపడేటోడు అని చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన మీద, చంద్రబాబు మీద. కుప్పం ఎన్నికలకు సంబంధించి గత చరిత్రను మొత్తం కనుక తోడితే చంద్రబాబు 4-5 సార్లు జైలుకి పోవాల్సి ఉంటుందని చెప్పి మాట్లాడుతుంటారు అనమాట. సో ఇది కుప్పంలో ఎదురవబోతున్న చంద్రబాబు పరిస్థితి. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఎదురయ్యే గతి ఏంటన్నది వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.